ఒక మంచి కథ. నలుగురు శిష్యులతో కలకత్తాలో ఒక వీధిలో వివేకానందుడు భిక్షకు బయలుదేరారు. మరి పెద్ద చప్పుడు కాకుండా ఒక మోస్తరు ధ్వనితో గంట కొడుతూ భవతి భిక్షం దెయ్యి అని అడుగుతున్నారు. ఒక ఇంట్లో నుండి చెయ్యి ఖాళీ లేదు, పొమ్మని సమాధానం వచ్చింది. ఒక ఆమె సగం పాడైపోయిన అరటిపండు వేసింది. ఒక ఆమె ఒంటికాలు మీద లేచి తిట్టింది, శాపనాదాలు పెట్టింది, ఊగిపోయింది. ఒకరిద్దరు భిక్ష పాత్రలో బియ్యం పోశారు. పాడైపోయిన అరటిపండు భాగాన్ని తొలగించి బాగున్నంత వరకు దారిలో కనబడిన ఆవుకు పెట్టి మఠం చేరుకున్నారు. వారి పనుల్లో మునిగిపోయారు. మధ్యాహ్నం భోజనానంతరం ఒక శిష్యుడు చాలా దిగులుగా గుమ్మానికి ఆనుకొని కుమిలిపోతుండాన్ని వివేకానందుడు గమనించాడు. నెమ్మదిగా అతడి దగ్గరికి వెళ్ళి కారణం కోసం ఆరా తీశాడు. పొద్దున భిక్షకు వెళ్ళినప్పుడు ఆమె తిట్టిన తిట్లు, శాపనార్థాలు, ప్రదర్శించిన కోపం చాలా బాధపెడుతుంది, వికారంగా ఉంది, తట్టుకోలేకపోతున్నాను అన్నాడు. వివేకానందుడు సమాధానం అతడి చేతే చెప్పించి ఓదార్చాడు. ప్రశ్న, సమాధానం. ప్రశ్న: మనకు భిక్షలో ఈరోజు ఏమేమి వచ్చాయి? సమాధానం: సగం పాడైపోయిన అరటిపండు, కొద్దిగా బియ్యం. ప్రశ్న: మనం మఠానికి ఏమి తెచ్చుకున్నాం? సమాధానం: కొంచెం అరటిపండు ఆవుకు పెట్టేసి బియ్యాన్ని మాత్రం తెచ్చుకున్నాము. ప్రశ్న: మరి తెచ్చుకున్న వాటిల్లో తిట్లే లేనప్పుడు అవి నీవి కావు, నీతో రాలేదు. మనం తీసుకున్నది అరటిపండు, బియ్యమే, కానీ తిట్లను తీసుకోలేదు, ఇక్కడికి మోసుకురాలేదు. రాని దానికి లేని దానికి అకారణంగా బాధపడుతున్నావు. సమాధానం: నిజమే స్వామి, మనము అంతే. తలుచుకొని ఆనందించవలసిన, ఉప్పొంగిపోవలసిన ఎన్నిటినో వదిలేసి ఎవరెవరివో ఎప్పటప్పుడువో అన్నవారికే గుర్తు కూడా ఉండని తిట్లను, కోపాలను, అవమానాలను తలుచుకొని బాధపడుతూ ఉంటాము. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.